నమస్కారం డీనిస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన పలువురు ప్రముఖులు రామోజీరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు రామోజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు భువనేశ్వరి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమాకి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు చెప్పిన బోండా ఉమా రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణించారు. తెల్లవారుజామున 4:50 తుదిశ్వాస విడిచారు రామోజీరావు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావుని ఫిలిం సిటీలోని తన నివాసానికి రామోజీరావు పార్థివ దేహం తరలించగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు పార్థివ దేహం వద్ద తెదేపా అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతి పెంచిన వ్యక్తి రామోజీ అని ఆయన గుర్తు చేశారు.
నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమాకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన బోండా ఉమాకి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొగల్రాజపురంలోని అతని నివాసం వద్ద టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుని పుష్పగుచ్చాలు అందించి సన్మానిస్తున్నారు. కని విని ఎరుగని రీతిలో విజయం సాధించిన బోండా ఉమాకి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని చెప్పారు. బోండా ఉమాకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో డి ఛానల్ మేనేజర్ కాంతారావు తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు వైఎస్ఆర్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేఖ ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు. తమ హయాంలో నష్టాలలో ఉన్న ఫైబర్ నెట్ని లాభాల బాటలో పయనింపజేసి గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. ఫైబర్ నెట్ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ను ప్రభుత్వానికి అందజేసి కార్యాలయానికి తాళాలు వేసి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అధికారంలోకి రానున్న క్రమంలో గత ప్రభుత్వంలో వివిధ విభాగాలలో పదవులు చేపట్టిన వ్యక్తులు ఆయా పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2021 జనవరిలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసినట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను మీడియాతో పంచుకున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రతి నెల 10 నుంచి 15 కోట్ల రూపాయల నష్టాల బాటలో ఉన్నట్లు సంగతి గుర్తు చేశారు. ఆ ఆర్థిక పరిస్థితుల నుండి ప్రతి నెల 2.5 కోట్ల మేర నష్ట నివారణని భరించేలాగా గ్రిడ్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇండియాలోనే ఫైబర్ నెట్ ద్వారా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ వచ్చేలా కృషి చేయడంతో పాటు దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందడం జరిగిందని గుర్తు చేశారు. ప్రజలకు సరసమైన ధరలకు కేబుల్ టీవీ, నెట్, ఫోన్ కనెక్టివిటీ అందించే క్రమంలో 190 రూపాయలకే 30 MBS స్పీడ్తో నెట్ అందించడం జరిగిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కేబుల్ టీవీ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన విధానాలతో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలను కూడా ప్రచారం చేసేలా సిద్ధం చేశామన్నారు. ఫస్ట్ షోకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల కనెక్టివిటీ కలిగిన ఫైబర్ నెట్ ప్రజలకు చేరువ చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విజయం సాధించినట్లు తెలియజేశారు. రానున్న ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ను అభివృద్ధి పథంలో నడిపించి ప్రజలకు మెరుగైన ప్రసారాలను అందజేస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. నూతన ప్రభుత్వానికి తన రాజీనామా పత్రాన్ని అందజేయడంతో పాటు కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ను, తాళాలను అందజేసినట్లు వెల్లడించారు. ఇక ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన సెంటర్లో 14,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 7,000 కోట్ల ఆస్తులను దక్కించుకున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించినట్లు ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజున ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్గా రాజీనామా చేస్తున్నాననేటువంటిది తెలియజేస్తున్నాం. నైతిక బాధ్యతని వహించి ప్రభుత్వం మారినటువంటి సందర్భంగా ఈ రాజీనామాని అందజేయటం జరుగుతూ ఉంది. దీనికి తోడు ఫైబర్ గ్రిడ్కి సంబంధించినంతవరకు కూడా గతంలో అనేక 10-15 కోట్ల రూపాయలు ప్రతి నెల నష్టం వచ్చేటువంటి రీతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాల బాట నుంచి
దాన్ని తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు అనేటువంటి చేపట్టడం జరిగింది. నాకున్నంత వరకు, నా పరిజ్ఞానం అందినంత వరకు కూడా దాన్ని రమారమి ఒక 2-2.5 కోట్ల వరకు కూడా ఇప్పటికి ఇంకా కూడా లాస్ట్లో నడుస్తూ ఉంది. అయినప్పటికీ ఈ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి ముంగటికి తీసుకెళ్ళాలి. ఏదైతే టీవీకి సంబంధించినటువంటి బొమ్మ ఈ భారతదేశంలోనే ఏ ఒక్కరికి లేనటువంటి పద్ధతిలో నెట్ ద్వారా, ఫైబర్ ద్వారా, నెట్ కంటే స్పీడ్గా వచ్చేటువంటి పద్ధతిలో క్రిస్టల్ క్లియర్గా థియేటర్లో చూసేటువంటి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ రకంగా వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దటం జరిగింది. దీనికి పేటెంట్ హక్కులను కూడా సాధించడం జరిగింది. నేను 2021 జనవరి నాడు ఈ పోస్టులోకి రావటం జరిగింది. దాని తర్వాత పేటెంట్ హక్కును కూడా ఈ భారతదేశంలో ఎవరైనా త్రిబుల్ ప్లే సర్వీస్ పెట్టాలంటే మా యొక్క పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆర్డర్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావటం అనేటువంటి జరిగింది. ఇది కాకుండా నెట్ అనేటువంటిది ఈ రోజున ప్రజానీకానికి చాలా అవసరమైనటువంటిది. దాన్ని సరసమైనటువంటి ధరకి ప్రజానీకానికి అందజేయాలని 190 రూపాయలకే మాత్రమే దీన్ని 30 MBBSని ప్రజానీకానికి అందజేయడానికి బాక్సెస్ అన్నింటినీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది. సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు అని మాజీ మేయర్ టీడీపీ నేత కోనేరు శ్రీధర్ బొప్పన బావకుమార్ అన్నారు. ఈనాడు పత్రిక ద్వారా అన్ని వర్గాలకు సమాచారాన్ని తీసుకెళ్లారని, ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు నేడు అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామోజీరావుకు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ బొప్పన బావకుమార్, వేదవ్యాస్, మాదిగాని గురునాథం నివాళులర్పించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా కోనేరు శ్రీధర్ బొప్పన బావకుమార్ మాట్లాడుతూ అక్షర యోధుడు చెరుకూరి రామోజీరావు ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలు, విలువలకి కట్టుబడి జీవన ప్రయాణం సాగించిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. ఈనాడు పత్రిక స్థాపించిన నాటి నుంచి వాస్తవాలను ప్రజలకు చేరువ చేయడంలో ముందు ఉండేవారని, కేవలం ఆధారాలతో కూడిన వార్తలు మాత్రమే ప్రచురించేవారని గుర్తు చేశారు. రైతు కుటుంబంలో జన్మించి భారతదేశ పత్రికా రంగంతో తనకంటూ ఓ స్థానాన్ని, ప్రత్యేకతను రామోజీరావు ఏర్పాటు చేసుకున్నాడని కొనియాడారు. ఈరోజు పత్రికా రంగంలో మరి ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళి ఆయన ఫస్ట్ ఈ పేపర్ పెట్టినప్పుడు, ఈనాడు పేపర్ పెట్టినప్పుడు ఒక 15-20 రోజులు మా అందరికీ కూడా ఫ్రీగా పేపర్లు వేసి దాన్ని దినదినాభివృద్ధి చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద సర్క్యులేషన్ ఉండేటట్టుగా చేసి రామోజీరావు గారు. మరి రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి, పెదకూరుపాడు. ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన ముందుగా మార్గదర్శి చిట్ ఫండ్ అనేది పెట్టి దాన్ని దినదినాభివృద్ధి చేసి అక్కడి నుంచి పత్రికా రంగం వైపు నుంచి ఈనాడు అనే సంస్థను నెలకొల్పి ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా ఈనాడు సంస్థని విస్తరించారు. ఆంధ్రప్రదేశ్ పత్రికా రంగంలో మొట్టమొదటగా అత్యంత వృద్ధిలోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రతి మనిషిని అనేక రకాల కొన్ని వందల రకాల ఉద్యోగాలు ఇచ్చి సినిమా ఫీల్డ్గా కూడా రామోజీ ఫిలిం సిటీ పెట్టి ఒక్క పేపరే కాదు టీవీ రూపంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ముందుండి ఆయన నడిపించిన దానికి ఆయన దాంట్లో ఒక ట్రైనింగ్ ఇచ్చి బయటకు వచ్చిన ఏ ఉద్యోగమైనా సరే మళ్ళీ ఏ కంపెనీలోకి వెళ్ళినా నిస్థానంగా పనిచేసేటు ప్రతి ఉద్యోగస్తుడిని ఒక తీర్చిదిద్ది కార్యకర్తలాగా తీర్చిదిద్ది ముందుకు నడిపించిన మన రామోజీరావు గారు మన జిల్లా వాసి అవటం, ఆ జిల్లా వాసిగానే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా రామోజీరావు గారు తెలియని వ్యక్తికి లేకుండా అనేక సంస్థల్ని, అనేక మంది ఉద్యోగస్తుల్ని ఉంచి మన పార్టీ తరఫున మన పార్టీకి కూడా ఎంతో అండదండలుగా ఉంటూ మన అందరిని కూడా కాపాడిన వ్యక్తిగా రామోజీరావు గారిని మేము గుర్తించి ఆయనకి నివాళులు అర్పించాం. చాలా బాధాకరమైనటువంటి అంశం. 87 సంవత్సరాలు ఒక ధ్రువతార ఈ ప్రపంచం నుంచి అంతరించిపోయి, అయినప్పటికీ కూడా ఒక చరిత్రను తిరరాసే విధంగా 21వ ఆర్టికల్ కానీ
22 ఆర్టికల్ కానీ భావస్వేచ్ఛని ఈ ప్రపంచంలో ఒక అక్షరాన్ని కలం రూపంలో ఒక ఆయుధంగా మలుచుకొని జాతి వైతాళికుల్లాగా ప్రపంచంలో పేదలే దేవుళ్ళు. ఈరోజు మనం కృష్ణా జిల్లా అని చెప్పుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు పలుకులు పలికిన జిల్లాగా కూడా చెప్పుకోవాలి. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన జిల్లా. మరి ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో తెలుగువాడు ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారంటే దానికి ప్రధాన కర్త మరి నందమూరి తారక రామారావు గారు అయితే ఆయన్ని నడిపించిన మహోన్నతమైన కలం మరి రామోజీరావు గారు. ఏపీ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవికి మల్లాది విష్ణు రాజీనామా చేశారు. ఇప్పటికే సిఎస్ ఉన్నతాధికారులు అందరికీ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లతో రాజీనామా చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో నామినేటెడ్ పోస్టులు ఉన్న అనేక మంది రాజీనామాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం రాష్ట్రంలో టీడీపీ జనసేన నాయకులు వైసీపీ అభిమానులు కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలకి పాల్పడుతూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దాడులను అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. ఈ దాడులపై త్వరలో హైకోర్టును ఆచరించడం జరుగుతుందని చెప్పారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని నివాసంలో కొడాలి నాని, సింహాద్రి రమేష్, ఉప్పాల రాము, పేర్ని కృష్ణమూర్తి పాల్గొని వైసీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఇరువురు కొడాలి నాని, పేర్ని నాని మాట్లాడుతూ గత 4 రోజుల నుంచి జిల్లాలో టీడీపీ వారు దాడులకు పాల్పడుతున్నారని, వైసీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ వాళ్ళు దాడులు చేయడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమన్నారు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల్లో కృష్ణా జిల్లా ఎస్పీని, జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు అందరం కలిసి పూర్తి వివరాలు అందజేసి రక్షణ కోరుతామని చెప్పారు. పోలీసుల తీరు మారకపోతే తాము హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల పగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రేక్షక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరి మొక్కలు మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా, ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి
నిర్ణయించుకున్నాం. చెరుకూరి రామోజీరావు మృతి నాకు వ్యక్తిగతంగా చాలా కలచివేసిందని, రామోజీరావు మరణం యావత్ తెలుగు జాతికి దేశానికి తీరని నష్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. నిబద్ధతతో అంకిత భావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తిని ఆయన సుదీర్ఘ కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం నేతలు నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. రామోజీరావు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బోండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యులు పర్చూరి అశోక్ బాబు, పలువురు టీడీపీ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ రామోజీరావు వ్యాపార రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ, సినీ రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చిన వ్యక్తి రామోజీరావు అని చెప్పారు. 1936 సంవత్సరంలో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అంచులంచులుగా ఎదిగి నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న చెరుకూరి రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కీర్తిశేషులు పెద్దలు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను. రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు, యావత్ తెలుగు జాతికి ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో అంకిత భావంతో నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి, తెలుగు వారికి తెలుగు జాతికి గౌరవమైనటువంటి వ్యక్తి రామోజీరావు. ఎంతో చిన్న కుటుంబంలో పుట్టిన, వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, తన రెక్కల కష్టంతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి రామోజీరావు. విలువలకి పట్టం కట్టి విలువలకి ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ కానీ, ఈనాడు పత్రిక కానీ, అలాగే ఇతర భాషల్లో ఈటీవీ ఛానల్స్ కానీ అనేక రకాలుగా తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపించినటువంటి వ్యక్తి రామోజీరావు ఈరోజు లేకపోవటం తెలుగు జాతికి పూడ్చలేనటువంటి లోటు. ఈరోజు అటువంటి లోటుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఎన్డీఏ సమావేశాలకి ఢిల్లీ వెళ్ళినా ఇవాళ హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఆయన పార్థివ రామోజీరావు పార్థివ శరీరాన్ని ఘన నివాళులు అర్పిస్తూ విజయవాడలో 7వ డివిజన్ మొగల్రాజ్పురం సున్నపు బట్టీల సెంటర్, దాసరి రమణానగర్, ఇందిరానగర్, చర్చి రోడ్డు ప్రాంతాలలో గత 2 నెలలుగా మంచినీటి సరఫరా లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోని కారణంగా సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పట్టమట సర్కిల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు అప్పురబోతు రాము మాట్లాడుతూ వేసవి కాలంలో మంచినీటి సరఫరా లేక స్థానిక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారని, అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. కలుషిత మంచినీటి సరఫరా కూడా అధికారుల వైఫల్యం పూర్తిగా ఉందని ఆరోపించారు. కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ప్రజలకు కనీసం మంచినీరు కూడా సరఫరా చేయలేకపోతున్నారని అన్నారు. నీటి మీటర్లు బిగించి ప్రతి నీటి బొట్టుకు ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు కానీ నాణ్యమైన మంచినీరు ఇవ్వలేకపోతున్నారన్నారు. 2 నెలలుగా మంచినీరు లేక డివిజన్ వాసులు గొంతులు ఎండబెట్టుకున్నారని అన్నారు. పంపింగ్ మోటార్ సరిగా లేని కారణంగా నీటి సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు చెప్పి 2 నెలలైందని, కొత్త మోటార్ తీసుకువచ్చి 10 రోజులైందని, దానిని బిగించడానికి టైం లేదని అధికారుల అశ్రద్ధ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీరు చాలక అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. సరఫరా చేసిన నీరు కూడా కలుషితమై ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి పూసర్ల లక్ష్మణ, మహిళా సమైక్య నాయకురాలు బి శాంత, పూసర్ల పాప, కాంతమ్మ, సింహాచలం కుమారి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురంలో గత 2 మాసాలుగా మార్చి నెల నుంచి మంచినీటి సమస్యకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. 7వ డివిజన్ దాసరి రమణానగర్లో మంచినీళ్ళు లేక చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా
రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, మోటార్ బాగలేదని చెప్తా ఉన్నారు అధికారులు. నిన్న కూడా మున్సిపల్ అధికారులను పిలిచాం. కమిషనర్ గారి దృష్టికి కూడా పెట్టడం కోసం ఈరోజు సర్కిల్ 3కి వచ్చాం. విజయవాడ కృష్ణానది దగ్గరలో ఉన్న మొగలరాయపురానికే మంచినీళ్ళు లేవంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే కృష్ణానది ఉండి మాకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈరోజు మరి మా సమస్యని ఇక్కడ కమిషనర్ గారు సర్కిల్ 3లో ఉంటారని వచ్చాం. వారికి మెమోండరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకి మంచినీటి దాహత తీర్చలేని కార్పొరేషన్ అధికారులు మరి వీళ్ళు ఏం చేస్తారని, గతంలోనేమో ఎలక్షన్లు ఉన్నాయి, నోటిఫికేషన్లు ఉన్నాయి అని చెప్పి ఇన్ని రోజులు మమ్మల్ని ఆపారు. కానీ ఇంకా సమస్య తీరిపోయేసరికి మీకు రావాల్సి వచ్చింది. నగరం సున్నబట్టిల ఏరియా నుంచి మేము మొత్తం మాకు నీళ్లు అందక కృష్ణానది పక్కన ఉన్న మాకు గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరక్కోకుండా 2 నెలల మంటి బాధపడుతున్నాం. మేము ఎండలకి కూడా అసలు ఆ గుక్కెడు మంచినీళ్ళు లేక అలమటించిపోతున్నాం. మేము మహిళలు ట్యాంకీలు వస్తే తినే అన్నం వదిలేసి ట్యాంకీల దగ్గరికి పరిగెత్తుతున్నాం. మేము మా అధికారులకి ఎంత మేము చెప్పుకున్నా మొర పెట్టుకున్నా సరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మాకు పంపులు మరి మోటార్ పోయిందంటారు, అది పోయిందంటారు, ఇది పోయిందంటారు, వెంటనే మాకు చేయట్లేదు. మేము సున్నబట్ల సెంటర్ 7వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు 2 నెలల మట్టి అసలు చుక్క నీళ్ళు కూడా రావట్లేదు. మరి ఇళ్లలో జీవనాధారానికి మేము బయటకు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి, మాకు రెక్కాడితే డొక్కాడాలి. అలాంటి పరిస్థితుల్లో మేము నీళ్ళకి ఎంతో సమస్యతో ఇబ్బంది పడుతున్నాము. మేము అసలు కనీసం ఒక్క నీరు తాగటానికి కూడా మాకు కన్నీరు కూడా మాకు వచ్చేటట్టు లేదు. అంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఆర్థికంగా ఇబ్బందే కాకుండా నీళ్ళతో కూడా ఇబ్బంది పడుతున్నామంటే మా సమస్యను మీరు పరిష్కరించాలని మేము ఇవాళ 7వ డివిజన్ నుంచి 3వ సర్కిల్ 3 వరకు వచ్చాము. మొగలరాజుపురం 7వ డివిజన్. 7వ డివిజన్ అంటే మొగలరాజుపురం అంటే విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి ఇందిరానగర్లో సున్నబట్టిల ప్రాంతం నుంచి అనేక రకాలుగా 2 నెలలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆడపడుచులు, అలాగే షుగర్ పేషెంట్లు, అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి మహిళలు చాలా దౌర్భాగ్య పరిస్థితి అనుభవిస్తున్నారు. రామోజీరావు మరణంతో అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నగర శాఖ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. స్వయం కృషితో కష్టపడి అనేక రంగాల్లో విజయం సాధించిన రామోజీ మనకు దూరమయ్యారని తెలిపారు. ఓ ధృవతారగా వెలుగుతూ ఉంటారని, ఆయన చేతలు రాతలు చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ జర్నలిస్ట్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రామోజీరావు గారి మరణం పత్రికా రంగానికి, సమాజానికి, పౌర సమాజానికి జరిగిన రోజు. ఆ రోజు భర్తీ కావడం అసాధ్యం. ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలా పత్రికా రంగాన్ని, మీడియా సంస్థలను నడిపి ఆ తర్వాత దేశ ప్రపంచవ్యాప్తంగా మొత్తం పొంది జర్నలిస్టులందరికీ మార్గదర్శిగా, జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడంలో ఈనాడే సాటిగా ఆయన రూపొందించారు. ఎందరో మహానుభావులు, సీనియర్ జర్నలిస్టులు ఆ జర్నలిజం స్కూల్ నుంచి బయటకు వచ్చారు. వారు ఇచ్చిన శిక్షణ గొప్పది. రామోజీరావు గారి స్ఫూర్తిగా జర్నలిస్టులు మరింత ముందుకు పోయి ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటూ పట్ల ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఐజేయు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఉంది. వారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తారు. సో ఇప్పుడు ప్రజలు ఐబీ గారు చెప్పిన విధంగా భారతదేశంలోనే మీడియా రంగానికి గౌరవం ఇచ్చిన వ్యక్తి, పేరు ప్రఖ్యాతులు మీడియా రంగాన్ని ప్రపంచానికి వినిపించిన వ్యక్తి రామోజీరావు గారు. ఒక గ్రామీణ విలేకరి స్థాయి నుంచి జాతీయ స్థాయి విలేకరి దాకా వారు ఏ విధంగా ఉండాలి, నైపుణ్యత ఏ విధంగా ఉండాలనే అంశాన్ని తెర మీదకు తీసుకురావడమే కాకుండా ప్రతి అంశంలో కూడా శిక్షణ ఇచ్చి తద్వారా దాని నుంచి వారే సెలెక్ట్ చేసుకుని వారితో పనిచేయించిన విధానం కొనసాగింది. భారతదేశంలోనే ఈనాడు జర్నలిస్ట్ అంటే ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా పేరు తెచ్చిన ఘనత రామోజీరావు గారిది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి. పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. రామోజీరావు భౌతిక కాయానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు. రామోజీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు భువనేశ్వరి.
సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమాకి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ శ్రేణులు. అందరికీ ధన్యవాదాలు చెప్పిన బోండా ఉమా. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డీ న్యూస్.